అమ్మాయి గారు వచ్చేశాం. ఓ, కారు దిగింది. రాజ్యాలు కోల్పోయిన మహారాణిలా ఒంటరిగా కూర్చుంది రాజేశ్వరి. ఏంటే అంత దిగాలు పడిపోయావు? మళ్ళీ పెళ్లి చూపులా? కాదు, పెళ్ళి అంది. నిజమా? ఏది చెయ్యి, అభినందనలు స్వీకరించు. ఎంత నంగనాచివే. అబ్బా ఊరుకోవే, బావురు మంది. ఏంటే వరుడు నచ్చలేదా? అనునయిస్తూ అడిగింది. వసు, నా కలలన్నీ కరిగిపోయాయే, వెక్కుతూ అంది. ఇంతకీ వరుడెవరు? ఏం చదివారు? కృష్ణమూర్తిగారు. కళ్ళు తుడుచుకుని చెప్పింది. వసంత నెత్తిన పిడుగుపడినంతగా ఉలిక్కి పడింది. పడిపోతానేమోనని కుర్చీని గట్టిగా పట్టుకుంది. రెండో చేత్తో గుండె రాసుకుంది. నిజమా? నిజమా రాజీ? రాజీ తలెత్తలేదు. ఎత్తి వసంత ముఖం చూసుంటే కథ ఆఖరయ్యేది. నిజమే వసు, అంతా లగ్నం నిశ్చయం చేయాలని వెళ్లారు. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లలంతా దురదృష్టవంతులు మరెవరూ కారు. నా ఆశలు ఆశయాలు అడుగంటాయి. ఆయన అంగీకరించారట్నా? అంగీకరించాడనుకుంటాను. అదే పెద్ద వరమన్నట్టు మా వాళ్లు మురిసిపోతున్నారు. ఇది చేసుకోవే, అతనికేం గుణవంతుడు అంటుంది అనుకున్న రాజేశ్వరికి వసంత మాటలు ఆశ్చర్యాన్ని కలగజేశాయి. ఇది వివాహ సమస్య, ఇద్దరూ అంగీకరించాలి. నువ్విష్టం లేదని అన్నయ్యతో చెప్పు. అన్నయ్య వినిపించుకునే స్థితిలో లేడు. పరీక్ష ఫెయిల్ అయితే చదివించే ప్రశ్నే లేదట. ఎందుకు ఫెయిల్ అవుతావు? బావుందే నీ ప్రశ్న. ఇంగ్లీష్ పేపర్ పాడు చేశాను. నాన్న వచ్చే ఏడు పనిచేయరు. ఈ వివాహం నీ పాలిట వరం తల్లి, నన్ను ఈ వయసులో బాధ పెట్టకు అంటూ కన్నీటితో అర్థించాడే అంది. తలెత్తిన రాజీ తెల్లబోయింది. అదేంటే, నీ కొంట్లో బావుండలేదా? నా మతిమండ. నా గొడవలే గాని నిన్ను గురించి అడగనేలేదు. జ్వరమా? లేదే, తలనొప్పి. ఏది ఓ కప్పు కాఫీ నీ చేతో పట్రా, క్షణంలో మాయమవుతుంది. వసంత స్నేహితురాలి చేయి నొక్కింది. రాజేశ్వరి వెళ్ళిపోగానే రెండు చేతుల్లో ముఖం దాచుకుని మౌనంగా కన్నీరు కార్చింది. 5 నిమిషాలు గడిచాయి. లేచి మొహం కడుక్కొని కూర్చుంది, ముఖం ఒత్తుకుంటూ. రాజీ ఇద్దరికీ కాఫీ తెచ్చింది. రాజీ, ఒక్క మాట వింటావా? ఏంటే? ఈ పెళ్లి ఆపడం పెద్ద సమస్య కాదు. మూర్తిగారితో ఒక్క మాట చెబితే చాలు. కాని ఈ వృద్ధాప్యంలో నాన్నగారు అలమటించిపోతారు. ఎంతకంటే మంచివరుడు వస్తాడేమో కాదన్ను. కాని నువ్వు ఊహించిన జీవితం మాత్రం పొందలేవు. ఎందుకు? మీ ధనవంతులకే ఆశలుంటాయా? ధనవంతులు కూడా కొనలేనివి కొన్నున్నాయి రాజీ. కల వేరు, జీవితం వేరు అంది బాధగా. వసు, నిజం రాజీ, ఈ వివాహం నీ పాలిట వరమే, మీ వారన్నట్టు. మూర్తిగారిలాంటి మనసున్న మనిషికి ఇల్లాలు అవుతున్నావు అంది. వయసు పిచ్చెక్కలేదు కదా. ఇప్పుడే ప్రతిఘటించు అన్న మనిషి మళ్ళీ అంగీకరించు అంటుందేం? నిజం రాజీ, కన్నె వయసు కలలు కంటుంది. ఎండమావుల వెంట పరిగెడుతుంది. కళ్ళెం వెయ్యాలి మరి. ప్రయత్నిస్తాను వసు అంది. ఇద్దరూ చాలాసేపు ఎవరి ఆలోచనలో వారుండిపోయారు. ఎప్పుడొచ్చావు తల్లి? నరహరి ప్రశ్నతో ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఓ అరగంట అయిందన్నయ్య. మీ స్నేహితురాలి పెళ్లి వచ్చే పంచమి రోజు నిశ్చయించాం. చెప్పిందా? చెప్పిందండి అంది. మరి కాసేపుండి వెళతానని లేచింది వసంత. రాజీ కారు వరకు వచ్చి సాగనంపింది. ఇప్పుడైనా నవ్వవే రాజీ. నవ్వుతానే, నా వారి కోసమైనా నవ్వుతాను. నా ఆశయాలు ఎలా ఉన్నా అన్నయ్యకు అప్పు మిగలకుండా వెళుతున్నానన్న తృప్తి అయినా ఉంటుంది. చ, సెంటిమెంటల్ ఫూల్. స్నేహితురాలి బొగ్గ నిమిరింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదేం కర్మండి, అటు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ పిల్లకు జ్వరం దిగే సూచనలు కనపడ్డం లేదు. లీలావతి దాదాపు ఏడుస్తూ అడిగింది. ఈరోజు తగ్గాలి, వైరల్ ఇన్ఫెక్షన్లా ఉంది. కనీసం 5 రోజులుంటుంది అన్నాడు కూతురి తలపై ఐస్ బ్యాగ్ పెడుతూ. అటు సమంతకు ప్రసవించే రోజులు. ఎవరూ కనీ విని ఎరుగునంత ఘనంగా కూతురి పెళ్లి చేద్దామనుకుంది లీలావతి. పరిస్థితులు కాళ్లకు బంధం వేస్తున్నాయి. ముహూర్తం పెట్టుకున్న రోజే వసంత జ్వరం పడింది. ఇంకా పొట్టుమని 10 రోజులు లేదు పెళ్లి. రాజారావు కూతురి మంచం దగ్గరే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. మీరు వెళ్ళి ఒకసారి క్లినిక్ చూసుకోండి నాన్న, నేనుంటానుగా. తండ్రిని పంపించేసింది సమంత. ఆయన ఊహ తప్పు కాలేదు. ఆ రోజు సాయంత్రం జ్వరం తగ్గుముఖం పట్టింది. 7 కొండలు కుటుంబంతా వచ్చారు. శ్రీకాంత్ రోజూ వచ్చి చూసి వెళుతున్నాడు. అనవసరంగా తనే అతన్ని అపార్థం చేసుకుందేమో. మొరటతనమే తప్ప మరేం లేదనిపించింది వసంతకు. అతనితో స్వతంత్రంగా మాట్లాడగలుగుతోంది. ఆ రోజు పూర్తిగా తగ్గినా నీరసంగా ఉన్నావంటూ మేడ దిగనేలేదు తల్లి. కళ్ళు మూసుకుని పడుకుంది. షీఈజ్ ఏ యాక్టివ్ గర్ల్. అదీకాక స్నేహితురాలంటే ప్రాణం. పెళ్లికి రాలేదేమా అని ఆశ్చర్యపోయానండి. నరహరి చెప్పాడు పడక దిగడం లేదని. చిరపరిచితమైన గొంతు విని కళ్ళు విప్పింది. తండ్రి మూర్తి మంచం దగ్గరగా కూర్చున్నారు. తను విపరీతంగా అభిమానించే వ్యక్తులు.
అతన్ని చూసి చిన్నగా నవ్వింది. ఎలా ఉంది వసంత? పూర్తిగా తగ్గిపోయింది. నాన్నగారే ఊరికినే కంగారు పడ్డారు అంది నీరసంగా. మరి పడరా? ఆయన గారి కూతురివి తల్లివి అన్నాడు. కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్స్. నువ్వు లేని లోటు వివాహ మండపంలో అందరూ ఫీల్ అయ్యారు వసంత. ముఖ్యంగా రాజీ అని చెప్పండి అంది. అతనేం మాట్లాడలేదు. చాలా సంతోషం మూర్తి. రాజీ చాలా మంచి పిల్ల. రాజారావు చెప్పాడు. మీకు ఫోన్ వచ్చిందయ్యా. పనివాడు చెప్పాడు. మీ శిష్యురాలతో మాట్లాడుతూ ఉండండి. వసంత, జీవితంలో ఒకే ఒక లోటు ఉండేది. ఆప్యాయంగా ఆదరించే తోబుట్టువులు లేరే అని. ఆ లోటు నీ వల్ల తీరింది. నన్ను అన్నయ్య అని పిలవగలవా? సార్, పర్వాలేదు. పిలవకపోయినా నీ హృదయం నిండుగా నా కోసం జాలి, ఆప్యాయత ఉన్నాయి. ఆమె తల నిమిరాడు. వసంత కళ్ళు చెమర్చి నీరు పక్కల మీదుగా కారి దిండులోకి ఇంకిపోయింది. ఆమెకేదో బాధ. అవును, మూర్తి తనను మరో దృష్టితో ఎలా చూస్తాడు? తామిద్దరూ ఒక కులం వారు కాదు, పోని ఒక అంతస్తైనా లేదు. మూర్తి ఆవేశంగా, అవివేకంగా హృదయం పారేసుకునే మనిషి కాడు. కాని ఇది సినిమా కాదు కదా. అన్నయ్య అంటూ అతని చేతుల్లో వాలిపోవడానికి కళ్ళు మూసుకుంది. నిద్రొస్తుందా వసంత? అంది. మరి కాసేపుండి అతను వెళ్ళిపోయినట్టున్నాడు. అడుగుల చప్పుడు దూరం అయింది. అటు తిరిగింది. కళ్ళు తెలియకుండానే వర్షిస్తున్నాయి. వసు, పాలతో తల్లొచ్చింది. నాకిప్పుడేం వద్దమ్మా. ఏమ్మా, పెళ్లిలో శ్రీకాంత్ను పట్టుకోమనిలా ఉన్నావు. తల్లి నవ్వింది. మండపంలో 2 గంటలు కూర్చోవడానికైనా బలం రావద్దమ్మా. పాలందుకుని గడగడా తాగేసింది. గ్లాసు తల్లికిచ్చింది. అదేమిటే ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఏదో ఆరాటంగా ఉంది. నిద్రమాత్రివు అంది కళ్ళు తుడుచుకుంటూ. నాన్నగారిని రాని అడుగుదాం. నాన్న వద్దంటారమ్మా అంది బ్రతిమలాడుతూ. వెంటనే ఇచ్చింది మాత్ర. అది వేసుకుని కళ్ళు మూసుకుంది. నా హార్దిక అభినందనలు. వసంత రాజీని కౌగిలించుకుని వేలికి ఉంగరం పెట్టింది. థ్యాంక్స్ అంది పొడిగా. ఏంటే, నేను చెప్పింది మరిచిపోయావా అంది చుట్టూ చూస్తూ. మరిచిపోలేదు తల్లి. ఇప్పుడెలా ఉందే? వస్తానంటే పసుపు బట్టలతో వెళ్ళకూడదు సింగినాదం అంటూ ఆపారే అంది అపరాధిలా. పర్వాలేదు. నాకెంతో బాధగా ఉంది. నిన్ను పెళ్లికూతుని చేసి చూడాలని, నీ అందమంతా నా కెమెరాలో బంధించాలని అనుకున్నానే. అనుకోకుండా ఈ జ్వరం. అవునే, అలా అకస్మాత్తుగా వచ్చిందేం? ఏమో, నాకు తెలుసు. ఏం తెలుసు? నువ్వు మూర్తిగారిని. రాజీ, ప్లీజ్ వద్దు. అతను నీ భర్త, నాకు సోదరతుల్యుడు అంది దెబ్బతిన్న పక్షిలా. నీ గుణం తెలీదా? కాని వసు, ఎందుకే ఆత్మవంచన చేసుకున్నావు? నువ్వు జాతి, అంతస్తు లెక్క చేయవు కదా అంది. నిల్చోలేనట్టు వసంత కుర్చీలో కూర్చుంది. కబుర్లు చెప్పొచ్చు, కానీ అంతస్తు అడ్డు వచ్చింది కదూ. రాజీ, అంతేనే. మీ మాటలకు చేతలకు పొత్తు కుదరదు. రాజీ, నిజం చెప్తే అంత కోపం దేనికే? రాజీ, ప్లీజ్, తెలియని విషయాల గురించి అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడకు అరిచినట్టే అంది. వసు. ఇద్దరూ టక్కున ఆగిపోయారు. బయటకు వెళ్లిన నరహరి, మూర్తి వచ్చారు. అదేం, మేం రావడం వల్ల మీ ముచ్చట్లకు అంతరాయం కలగడం లేదు కదా? మూర్తి అన్న వసంత వినిపించుకోలేదు. రాజీ, నాది 1 వే ట్రాఫిక్ అంది. చరచరా వెళ్ళిపోయింది. రాజీ నెమ్మదిగా వసంత భావం అర్థమయ్యి బయటకొచ్చేసరికే కారు వెళ్ళిపోయింది. రాజేశ్వరికి ఒక రకమైన నిస్పృహ, నీరసం కలిగాయి. అత్తిల్లు పుట్టింటికంటే బావుంటుందని ఊహించలేదు. అతి సామాన్యంగా మూర్తి వెంటొచ్చింది. ఆమె కలలన్నీ కలలుగా మారాయి. చీరలు, నగలు లేవు. వివాహం ఆడంబరంగా జరగలేదు. కనీసం ప్రాణ స్నేహితురాలు కూడా దగ్గర లేదు. ఏంటో జీవితం. ఆలోచిస్తున్న రాజీకి చల్లని స్పర్శతో ఉలిక్కిపడింది. నీళ్లల్లో పాకిన రవి అలాగే ఆమె ఒడిలోకి దూరాడు. విదిలించి కొట్టబోయింది. ముద్దులు మూటగట్టే ఆ ముఖం చూసి ముగ్ధురాలైపోయింది. 9వ నెలైనా ఆ ఊ అత్త అంటాడు. రాజేశ్వరి, పెరట్లో పూలున్నాయి, కోసుకురామ్మా. సుశీలుండగా ఎన్ని పూలు, మొక్కలన్నీ ఎండిపోయాయి. ఈ మల్లె మాత్రం మళ్ళీ చిగిరిచింది అంది. వెళ్ళి కోసి మాలకట్టి తల్లో పెట్టుకుంది. కోడలొచ్చిందని పాయసం చేయబోయింది. కళ్ళు సరిగ్గా కనిపించావు. యాలుకల పొడి, జీడిపప్పు తీసుకువెళ్లి పక్కనే ఉన్న చారులో వేసింది. అది చూసిన రాజీకి నవ్వాగలేదు. పెద్దావిడ ఏమన్నా అనుకుంటుందని బలవంతంగా ఆపుకుంది. నేను చూస్తాను, మీరు వెళ్ళండి అంది. రేపట్నుండి ఎలాగూ తప్పదు. ఈరోజు ఎందుకమ్మా, వెళ్ళు అంది. రవికి స్నానం చేయించి పౌడర్ వేసింది. తాను ముస్తాబై వచ్చింది. వాడు పాలు తాగి నిద్రపోయాడు.
నాయనమ్మ మంచంపై పడుకోబెట్టి వెనుతిరిగేసరికి తననే చూస్తూ మూర్తి కనిపించాడు. అతనితో చూపులు కలపలేక తల వంచుకుంది. సిగ్గుపడుతుందని చిన్నగా నవ్వాడు. అతను అందించిన ప్యాకెట్లందుకుని గదిలో పెట్టొచ్చింది. మూర్తి స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. తల్లి దగ్గర కూర్చుని వడ్డించింది. అమ్మా, చారు యాలకుల వాసన వేస్తోంది. కోడలుగారి వంట, జీడిపప్పులు కూడా. అతను చిన్నపిల్లాళ్ల గరిడితో కలియబెడుతుంటే రాజీ పక్కున నవ్వింది. ముగ్ధుడైనట్టు అలాగే చూడసాగాడు. చప్పున మజ్జిగదిలోకొచ్చేసింది. అతని భోజనం కాగానే అత్తాకోడళ్ళు భోజనం చేశారు. మంచం దొరకగానే గురు పెట్టిందావిడ. రాజీకి ఏదో భయంగా ఉంది. తనింట్లో జరిగే హంగామా లేక హాయిగానే ఉంది. అతను ఏం మాట్లాడతాడు? రాజీ, సుశీల అన్యాయం చేసింది. రవి కోసం నిన్ను చేసుకున్నాను అంటాడా? అంతకంటే తన అందచందాలు వర్ణించే తీరిక, హృదయం అతనికెక్కడివి అనుకుంది. రాజీ ఇటు తిరిగింది. అతను తననే దీక్షగా చూస్తున్నాడు. ఎంతసేపలా నిలబడతావు? రా అన్నాడు భుజంపై చేయి వేస్తూ. ఆకుల మధ్య దాగిన రోజా పుష్పంలా ఉన్నావు సుమా అన్నాడు. అతన్ని వదిలించుకుని గదిలోకి వెళ్ళింది. వెనకాలే వెళ్లి తలుపు వేశాడు. మంచం చివరగా కూర్చుంది. రాజీ, ఏం ఆలోచిస్తున్నావు? నిరాడంబరంగా జరిగిన పెళ్లిని గురించా? హాయిగా లేదు? అనవసరమైన తతంగం చికాకు పుట్టించదు? మనము మాట్లాడుకోకుండా పొంచి చూసే అమలక్కలు. రాజీ చిన్నగా నవ్వింది. అతను అలాగే కింద ఆమె దగ్గరగా కూర్చుని ఆమె ఒడిలో తల పెట్టాడు. అక్కడెందుకు? అంది కంగారుగా. మరి దేవిని ప్రసన్నం చేసుకోవద్దీ భక్తుడు అన్నాడు ఆమె తల వంచుతూ. రాజీ శరీరం తేలిపోసాగింది. అతడిని తప్పించుకుని పెదవులు తుడుచుకుంది. రాజీ, అతను పొట్లాల వైపు చూపాడు. అవన్నీ అలాగే పెట్టావేం? మౌనవ్రతమాదేవి చేయి చాపి పొట్లాలు అందుకున్నాడు. ఇవన్నీ మనందరకు బట్టలు. చిన్న పొట్లం విప్పి 2 గాజులు ఆమె చేతికి వేశాడు. ఎలా ఉన్నాయి? మాట్లాడలేదు. తల మరింత వంగింది. మౌనవ్రతం పూనావేమిటి? అతని మాటలు, కళ్లల్లోని ఆరాధన ఆమెను పూర్తిగా మాయ చేసింది. రాజీ, ఇంకా ఇంగ్లీష్ మాస్టర్గానే భావిస్తున్నావా? జవాబుగా 2 చేతులు అతని మెడకు పెనవేసింది. అతని కళ్లల్లో మెరుపు మెరిసింది. ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. వసంత వివాహంలో అందరి కళ్ళు తన మీదే ఉండడం గమనించకపోలేదు రాజేశ్వరి. అయినా అసంతృప్తే. అందరూ కట్టుకున్న చీరలు, నగలు రాజీని పిచ్చిదాని చేశాయి. తన ప్రమేయం లేకుండానే భర్త చందనంతో చేసిన అగరబత్తుల స్టాండు తెచ్చాడు బహుమతిగా. కించపడుతూ మూల కూర్చుంది. రాజీ, ఎక్కడున్నావా? వసు పిలుస్తోంది. సమంతొచ్చి తీసుకువెళ్ళింది. వసంత దగ్గర చేరింది. బహుమతి ప్రదానం జరుగుతోంది. అప్పటికే తను తెచ్చిన బహుమతి ఇచ్చింది. ఆ రోజంతా స్నేహితురాలతో ఉండి వెళ్ళిపోయింది రాజేశ్వరి. వసంత తెచ్చిన సారెను ఎవరూ మెచ్చుకోలేదు. అది చూసి లీలావతి మనసు చివుక్కుమంది. 3 రోజులు 3 నిమిషాల్లా గడిచిపోయాయి. లీలావతి కూతుర్ని విడిచి వెళ్లడానికి సిద్ధమవుతోంది. వసు, శ్రీకాంత్ పిలిచాడు. మీ అమ్మనోసారి రమ్మను. అతని మాటలు లీలావతికి వినిపించాయి. ఆమె బయటకొచ్చింది. దేవకమ్మ పుట్టింటి బంధువులు ఆమె కొడుకు కూర్చున్నారు. శ్రీకాంత్ ముఖం చిటపట్లాడుతోంది. ఏం బాబు, ఆ రోజు మా వాడికి ఉద్యోగం గురించి రికమెండ్ చేయిస్తానన్నారు అన్నాడు. అవును బాబు, కానీ అక్కడ చాలా కాలం క్రితం పాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ క్లాసు వచ్చిన వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఉంటారనే కదా మిమ్మల్ని అడిగింది. మీ వల్ల కాకపోతే ఆ రోజు ఏడవకూడదు. పాడు సంత పెద్ద ఫోజులు ఇంకెవరిని పట్టుకున్నా పని ఏది? ఇంకా ఇలా అవమానించే మాటలే అన్నాడు. లీలావతి ఏడుస్తూ వెళ్ళిపోయింది. వసంత బొమ్మలా నిల్చుండిపోయింది. 2వ రోజు బంధువులంతా వెళ్ళిపోయారు. రిజల్ట్స్ వచ్చాయని, తను ఫస్ట్ క్లాసులో, రాజీ 3rd క్లాసులో పాస్ అయ్యారని తండ్రి ఫోన్ చేశాడు. వసంత ఆనందం అంతా ఇంతా కాదు. పరుగులతో భర్తన చోటుకొచ్చింది. ఏమండి? ఏంటి? నేను మాట చెబుతాను, నాకేమిస్తారు? నేను ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను అంది సంబరంగా. ఓస్, అంతేనా? తేలిగ్గా నవ్వేశాడు. సరే, ప్రామిస్ చేశాను కదా. లితోలో భోజనం, ఆ తర్వాత సినిమా అన్నాడు. ఆనందంగా తయారీ వచ్చింది. ఆమెను చూసి ముఖం చిట్లించాడు. ఈ చీర ఎక్కడ దొరికింది? భలేవారే, దొరకటమా? నేను ఇష్టపడి కొన్న చీరది. సిమెంట్ రంగు పట్టుపై నీలం గళ్ళున్నాయి. అచ్చు కట్టెన గుడ్లా ఉంది అన్నాడు. పోనీ ఏం కట్టుకోవాలో తీసివ్వండి. అతను చాక్లెట్ కలర్ బెనారస్ చీర తీశాడు. ఇది సినిమాకా? నువ్వు డాక్టర్ కూతురివి కాదు, కాబోయే మినిస్టర్ భార్యవి అన్నాడు. మౌనంగా అతను చెప్పినట్టే అలంకరించుకుంది. నా ఫ్రెండ్స్కి ఇప్పటికే నువ్వు క్వశ్చన్ మార్క్. ఎందుకో? అందము హంగులు ఉన్న శ్రీకాంత్ ఓ మామూలు అమ్మాయిని చేసుకున్నాడేమిటా అని. మరి మీరేం చెప్పారు?
కుతూహలంగా చూసింది. బహుశా నా కంటితో చూడండ్రా అని చెప్పుంటారు అనుకుంది. నిజమే చెప్పాను. ఒరే, భార్య మనకన్నా అన్నింట్లో తక్కువగా ఉండాలిరా. అదీకాక మామగారి ఆస్తికంతా వారసురాలు అన్నాను. శ్రీకాంత్ నవ్వాడు. వసంత ముఖం పాలిపోయింది. నిలబడలేనట్టు దగ్గరలో దొరికిన కిటికీ కట్టెను పట్టుకుని నుంచుండిపోయింది. పద పద, థియేటర్ మీ నాన్నది కాదు అన్నాడు బూట్లు కట్టుకుని. ఒక్క క్షణం నిరాశ చెందింది తనను ఓదార్చినందుకు. మరుక్షణం తనలో తనే నవ్వుకుంది. మగవారి బలహీనతలు తెలుసుకుని క్షమించి వారిని తమ దారికి తెచ్చుకోవాలి అనుకుంది. వంటింట్లో ఉప్మాకని పచ్చిమిరపకాయలు తరుగుతున్న రాజేశ్వరి ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఈ పాటికి వసంత ఇంకా నిద్రపోతూ ఉంటుంది. నౌకర్లు కాఫీ టిఫిన్ అందిస్తారు. తనకు చెంపలకు చల్లని స్పర్శ తగలగానే ఉలికిపడి చూసింది. రవి తన 2 పళ్ళు వెళ్లబెట్టి నవ్వుతున్నాడు. వాడిని చూసి కోపం తెచ్చుకుందాం అనుకుంటుంది. కానీ వీలు కాదు. పచ్చిపాల వంటి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే మైమరిచిపోతుంది. తెల్ల కలువలాంటి చిన్నారి చేతులతో వచ్చి చేతిలో చెంపలో నిమురుతుంటే ఆమె హృదయం పులకిస్తుంది. భర్తపై ఎక్కడలేని కోపం తెచ్చుకుంటుంది. చి, ఏం మనిషి! అందమైన 2వ భార్య దొరకగానే పిల్లల్ని మరిచిపోతారు. వాడిపై అనురాగం కొద్దీ తనే చూస్తుంది గాని ఒక్కనాడైనా వాడిని గురించి చెప్పారా? వండర్ఫుల్! మూర్తి గట్టిగా నవ్వడంతో ఈ లోకంలోకొచ్చింది. ఏంటి అన్నట్లు ముఖం చిట్లించింది. చూసుకో. తను షేవ్ చేసుకుని వస్తున్నట్టున్నాడు. చేతిలోని అద్దం ఆమె ముందు పెట్టాడు. ఆ అంది. ముఖ నిండా మసిపూసింది. రవి నెమ్మదిగా దగ్గరగా ఉన్న పెనంపై దాడి చేస్తున్నాడు. వెధవ! వాడిపైన చెయ్యెత్తింది. 2 పళ్ళు వెళ్లబెట్టి నవ్వాడు. నేను చేసిన ఘనకార్యం చూడు అంటూ. కొట్టలేక ముందుకు లాక్కుని ముద్దు పెట్టుకుంది. వాడి ముఖ నిండా మసి అంటింది. బావుంది మీ ఇద్దరి పని. రవి, ఇలారా, అమ్మ కాఫీ చేస్తుంది. కొడుకును పిలిచి మొహం కడిగాడు. వాడి చొక్కా మార్చి వచ్చేసరికి రాజేశ్వరి కాఫీ తెచ్చింది. ఆమె ముఖం రుద్దినందువల్లనేమో ఎర్రగా కనిపించింది. నీకేది రాజీ కాఫీ? తర్వాత తీసుకుంటాను. అదేం కుదరదు. ఇద్దరం కూర్చుని తాగందే కాఫీకి రుచి రాదు అన్నాడు. రాజేశ్వరి వెళ్ళిపోయింది. ఈయన ఎదురుగా కూర్చుని కాఫీ తాగి కబుర్లు చెబితే వంట మనుషులు చేస్తారేమో పనులు అనుకుంది. మూర్తికి సుశీలతో కాఫీ తాగే సన్నివేశం గుర్తుకొచ్చింది. వెంటనే దాన్ని మరిచిపోవడానికి పేపర్ తీసుకున్నాడు. ఆమెను జ్ఞాపకం చేసుకుంటే ఎవరికీ లాభం లేదు గాని నష్టం మాత్రం ఉంది. నా మొదటి భార్య దేవత అంటే ఇద్దరం కలిసి పూజ చేద్దాం అని ఆడవారనే కాలం పోయింది. అందుకే ఆ ప్రసక్తి ఎప్పుడూ రానివ్వడు. రాజీ ఉప్మా ప్లేటుతో వచ్చేసరికి అతను పేపర్లో లీనమై ఉన్నాడు. కాఫీ చల్లారిపోయింది. కోపంగా చూసి వెళ్లి మరో ప్లేట్లో ఉప్మా తెచ్చుకుంది. గుడ్, అలా ఉంటారు మంచి అమ్మాయిలు. అతను ఉప్మా తీసుకున్నాడు. చెంచాతో నోట్లో పెట్టుకున్నాడు. చాలా బాగుంది రాజీ. అందమైన వారికి వంట రాదనుకున్నాను. ఆమె తలదించుకుంది. మాట్లాడవేం, ముత్యాలు రాలిపోతాయి కాబోలు. ఈసారి తలెత్తి చూసింది. నన్ను ఇష్టపడి చేసుకున్నావు కదూ, నీ పని చెబుతా అనుకుంది మనసులో. ఆమె వెచ్చబెట్టుకొచ్చిన కాఫీ తాగాడు. చేతులు మూతి పమిటకు తుడిచాడు. ఏంటి మాటలొచ్చే? అతని చేతులు ఆమె నడుం చుట్టూ పడ్డాయి. వదలండి. నాకు బహుమతి కాదంటే లంచమే ఇచ్చి వదిలించుకోవాలి అన్నాడు. అత్తయ్య! అతను చటుక్కును వదిలేశాడు. విజయ గర్వంతో తలెగరేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. పెరట్లోంచి సన్నగా తల్లి వల్లించే మంత్రాలు వినిపిస్తున్నాయి. అతను నవ్వుకున్నాడు. సాయంత్రం సినిమాకు వెళదాం తయారు కమ్మంటే నిర్లిప్తంగా తయారైంది. రాజీ పూర్తిగా నిర్లిప్తత అలవరుచుకుంది. పుట్టింటి వారంటేనే మంట. మళ్ళీ ఎప్పుడూ వెళ్లలేదు. అతనికి కోపం తెప్పించాలని అనుకుంటుంది. అతనికి తొందరగా కోపం రాదు. అతనికి మేకప్ ఇష్టం ఉండదు. అందుకే గాఢంగా మేకప్ వేసుకుని తయారైంది. అతను మైమరిచి చూశాడు. రాజీ, కొందరికి మేకప్ వేస్తే పగటి వేషంలా ఉంటుంది. నీకు చూడు ఎంత బావుందో. ఎదురుగా నిలబడిన అతనిపై చేతిలో ఉన్న పౌడర్ డబ్బా విసిరి కొట్టాలనిపించింది. ముఖం గంటు పెట్టుకుని తయారైంది. సినిమా నుండి తిరిగొచ్చేసరికి 7 దాటింది. రాత్రి వంటకు పడేసి బట్టలకు ఇస్త్రీ పెట్టాలని కూర్చుంది. తను పని మనిషిగా ఎలా మారిందో భర్తకు తెలిసి రావాలి. కసిగా పెట్టును ఊదింది. బూడిద ఎగురొచ్చి తలపైన ముఖంపైన పడింది. నువ్వేం చేస్తావే అమ్మాయి పనులు, చాకలికి వేయరాదు. ముసలమ్మ సానుభూతి. అన్ని బట్టలు చాకలికి వేయడానికి మనమేం లక్షాధికారులమా అంది విసురుగా. ఆ తలచూడు అంది నొచ్చుకుంటూ. కరెంటు పెట్టయితే ఈ యాతనుండదు అంది. ఆ రాత్రి పంతానికి అర్ధరాత్రి పడక చేరింది. మూర్తి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే రాత్రది. అతనికి నిరాశ కలిగించాలనేదే ఆమె ధ్యేయం. అతను నిద్రపోవడం లేదు. సీరియస్గా ఏదో ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నాడు.
గాజుల చప్పుడు విని ఇటు తిరిగాడు. థ్యాంక్యూ రాజీ, నా పుస్తకం ముగిసింది, నువ్వొచ్చావు. నువ్వు దగ్గరుంటే చదవలేను. అతని మాటలు వింటే ఏడుపొచ్చింది. నాకు అలసటగా ఉంది. అటు తిరిగి పడుకుంది. అతనేం మాట్లాడలేదు. ఆమెకు దుప్పటి కప్పి లైటు తీసేశాడు. మర్నాడు కాలేజీ నుండి వస్తూ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ తెచ్చాడు. అది తీసుకుని బల్ల మీద పెట్టి వెళ్ళింది రాజీ. ఆమె వెనకాలే వెళ్ళాడు. నల్లని బ్లౌజులోంచి పచ్చగా కనిపించే ఆమె మెడను చుంబించాడు. చి, ఇదేం పని? విసుక్కుంది. ఏంట్రాజీ, కోపంగా ఉన్నావు? ఇప్పుడా ఐరన్ బాక్స్ ఎందుకు? రవికన్ని అడ్డదిడ్డమైన గొడ్లే ఉన్నాయి, చూసేవారు నన్నంటారు అంది. రాజీ, ఈసారి అతని కంఠంలో మృదుత్వం లేదు. ఎవరా అనేది? ఈ ఇంట్లో అడుగుపెట్టినాడే వాడిపై నీకు సర్వాధికారాలు లభించాయి అన్నాడు. అవును, బాగా చూస్తున్నాను కాబట్టి ఏదో మెచ్చుకోలు. అదే ఓ దెబ్బ వేస్తే అయ్యగారి పస బయటపడుతుంది అనుకుంది పొళ్ళు కొరుకుతూ. 2-3 రోజుల తర్వాత ఓ సాయంత్రం త్వరగా వచ్చి బజారుకు పోదాం అన్నాడు. ఎందుకు? రవికేమో కొనాలన్నావు. నేనెందుకు? మీరు వెళ్ళకూడదు. నేను బొత్తిగా అడదిడ్డమైనవి తెస్తాను అన్నాడు. చురుకుగా చూసి తల తిప్పుకుంది. అతని వెంట వెళ్లి 80 రూపాయల గుడ్డలు ఖరీదు చేసింది. మూర్తి గుండెల్లో రాయి పడింది. వారించలేకపోయాడు. రాజేశ్వరికి పరిస్థితులు ఎలా నచ్చజెప్పాలో తెలియలేదు. అతను ఆలోచిస్తుండగానే నెల గడిచిపోయింది. 1 తారీఖున ఏదైనా స్వీటు తేవడం మూర్తికి అలవాటు. భోజనమయ్యాక గదిలో కూర్చుని ఓ గంటసేపు ఆమె కోసం చూశాడు. వస్తున్న జాడలు కనిపించలేదు. ఆవులిస్తూ బయటకొచ్చాడు. బల్ల దగ్గర కూర్చుని రాసుకుంటోంది రాజేశ్వరి. రాజీ, కలవరపాటుతో రాస్తున్న దానిపై పేపర్ కప్పింది. ఉత్తరం రాస్తున్నావా? అంది నిరాసక్తిగా. అతని వెనకాలే గదిలోకి వెళ్ళింది. అతను స్వీటు ఆమె ముందుంచాడు. స్వీట్ నీ చేత్తో తినాలని ఎదురు చూశాను. మాట్లాడలేదు. ఆమె ఊహలు వసంత చుట్టూ తిరుగుతున్నాయి. డల్లపు పరుపులో హాయిగా. దేవిగారు, ఈ భక్తుడి కోరికే ఆలకించరా? తలెత్తి చూసింది. అతను ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాడు. ఆ చూపులను ఎదుర్కోలేకపోయింది. వీళ్ళందరికీ తనంటే ఎందుకో ఈ అభిమానం. రవి ఒక్క క్షణం వదలడు. నాయనమ్మతో తిట్లు కూడా తింటాడు. విశ్వాసం లేని భడవా అంటుంది. అత్తగారు మాత్రం దాని ప్రాణం తోడేస్తామేమరా రాజేశ్వరి, దినమంతా చేసినా తరగదే, కాసేపు కూర్చో అంటుంది. ఇదంతా నటన. ఏంట్రాజీ, ఉండుండి అలా నిలబడిపోయావు? భర్త మాటలకు ఉలిక్కిపడి గబుక్కున డబ్బాలోని స్వీట్ తీసి పేపర్లో పెట్టి అతనికివ్వబోయింది. అలా కాదు. నోరు తెరిచాడు. పంటితో పెదవి బిగబట్టి వెనుతిరగబోయింది. అప్పటికే అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. అసహాయంగా చూసి ఆ స్వీట్ తీసి అతని నోట్లో కుక్కింది. అది అమృతంలా తిన్నాడు. రాజీ ఒక చేత్తో ఆమెను పట్టుకుని రెండో చేత్తో నోట్లు బొత్తిగా పట్టుకుని ఆమె ముందుంచాడు. ఎందుకు? అంది కంగారుగా. నా జీతం రాజీ, నీ దగ్గరుంచు. నెలంతా వాడాలి, మిగిలింది నీదే. వద్దు, మీ దగ్గరే ఉండని. నాకు 20 చాలు బస్సు ఛార్జీలకు. ఎప్పుడైనా కాఫీ టీ తాగితే. అతన్ని వదిలించుకుని ఆ డబ్బు డ్రాయర్లో పెట్టింది. అంతా వారం రోజుల్లో ఖర్చు పెడతాను, ఏం చేస్తారో చూస్తాను అనుకుంది కోపంగా. 2-3 రోజులు వెచ్చలవిడిగా ఖర్చు పెట్టింది. 4వ రోజు పని మనిషి రాలేదు. పక్కింటి పని మనిషిని పిలిచింది. ఆపలమ్మ, మీ చొక్కేది? అయ్యో, మీకెవరూ చెప్పలేదా? దాని మొగుడు రాత్రి ఊరేసుకుని చచ్చిపోయాడమ్మా. ఎందుకే? ఆడదానికి హద్దు పద్దు ఉండాలమ్మా. ఆడు అప్పులు తీరుద్దామని డబ్బు దాయడం, ఇది ఖర్చు పెట్టి చీరలు సినిమాలు. మనకెందుకమ్మా ఈ సోకులు? ఉన్నాళ్ళు పడతారే ఇద్దరు. అప్పులాళ్ళు పరువు తీశారు. ఆడు ప్రాణమే. అప్పలమ్మ మాటలు వెందల్చుకోలేదు. రాజేశ్వరి తలంతా భారమైంది. ఒళ్లంతా చెమట పట్టింది. తనేం చేస్తుంది? మూర్తిని ఏడుపెంచాలని ఖర్చు చేస్తోంది. వారంలో డబ్బైపోతే అప్పు చేయాలి కదా. అప్పుడు మూర్తి కూడా ఇలాగే చేస్తాడా? ఆ ఊహే రాజీని కదిలించి వేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. భగవాన్, పరిస్థితుల్ని అర్థం చేసుకునే శక్తినివ్వు. ఇంకా వెక్కుతూనే ఉంది. ఏంట్రాజీ? ఆదురుద్దాగా మోకాళ్ళపై కూర్చుంటూ అడిగాడు మూర్తి. ఏం లేదు. నాతో చెప్పవు కదూ. అతనంత ప్రేమగా అడిగితే దాచుకోలేకపోయింది. చొక్క భర్త సంగతి విని అతను బాధపడ్డాడు. పిచ్చివాడెక్కడో, భార్యకు నచ్చజెప్పి తన మార్గంలోకి తిప్పుకోవలసింది అన్నాడు. ఎంత శాంతం ఈయనలో, అదే తనకు గిట్టదు. మంచివారిప్పుడు సుఖపడలేరు. ఏదో అశాంతి, ఏదో ఆవేదన. రాజీ చాలాసేపు అలాగే కూర్చుంది. బయట రవి చప్పుడు విని లేచింది. అతను వస్తువులను సర్దడంలో మొనగాడు. ప్రైవేటుగా BA చదువుతానని, అప్పుడప్పుడు పేరు కోసము నైట్ కాలేజీకి వెళతానని వసంత్ అన్న మాటను అత్తగారు ఖండించింది.
ఊళ్ళేళ్ళడం ఉద్యోగాలు చేయడం మా ఇంట వంట లేదు. బిఏ చదివిన ఆడది ఎవరితైనా సంసారం చేసిందట్నా? దేవకమ్మ మాటలు సోలాల్లా గుచ్చుకున్నాయి. తనను చదువుకోవద్దన్నందుకు కాదు, బిఏ చదివిన వారందర్నీ మాటలన్నందుకు ఆమె బాధ. భర్త వచ్చాక అతని అభిప్రాయం అడిగింది. నాకెంతమాత్రం ఇష్టం లేదు, నీకు చదవాలంటే నీ ఇష్టం అన్నాడు ముభావంగా. మీకు ఇష్టం లేనిది నేను మాత్రం ఎందుకు చదువుతాను అంది. అతను ఎలాగూ తన అభిప్రాయాలు అర్థం చేసుకోడు. తనైనా అతన్ని అర్థం చేసుకుంటే సంసారం సవ్యంగా సాగుతుందని ఆలోచించింది. మళ్ళీ ఆ ప్రస్తావనే రాలేదు. కింద ఆడబిడ్డను చోటుకొచ్చింది. రావుదినా అని పిలిచింది చిన్నాడబిడ్డ. ఆమె భర్త పిలుపు కోసం ఎదురు చూస్తోంది. ఏం తోచడం లేదు అంది వాళ్ళ దగ్గర కూర్చుంటూ. పేకాడదామా? నాకు రాదండి. అందరూ ఒకేసారి కిచకిచమంటూ నవ్వారు. పేకాట రాకపోవడం హాస్యాస్పదమా? ఇంతలో ఆడపడుచుల ఫ్రెండ్స్ వచ్చారు. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. పిక్చర్లో షర్మిలా ఠాగూర్ డ్రెస్సులు ఎంత బాగున్నాయో అని ఒకరు మెచ్చుకుంటే, అవేం బాగున్నాయే, సంఘర్షణలో వైజయంతిమాల డ్రెస్సులు చూడాలి రెండో వారి ఖండింపు. ఆ వెధవ డ్రెస్సులను పొగుడుతారేమే, మా ఆడపడుచు దగ్గరున్న చీరలు చూడాలి, అసలు ఈ జంట నగరాల్లోనే దొరకవు. ఇంకో ఇంటి కోడలు. అవునే అన్నట్టు మరిచిపోయాను, మన సావిత్రి కొత్త నెక్లెస్ చేయించింది, ఎంత బాగుందని. ఒకసారి పట్టిరావే, మనము చేయించుకుందాం. అది ఇవ్వదే, ఆ డిజైన్ మరొకరి దగ్గర ఉండకూడదట. వసంతకు అక్కడ ఒక క్షణం ఉండాలనిపించలేదు. అలాంటి సంభాషణ తనకు రాదు. వాళ్ళు మరోసారి నవ్వుతారేమోనని భయం పుట్టి లేచి వెళ్ళి రేడియో తిప్పి పాటలు వింటూ కూర్చుంది. వసు భర్త రావడం గమనించినందుకు చికాకు పడుతూ లేచింది. ఇలారా, మెట్లవైపు దారి తీశాడు. ఏంటి? ఆశ్చర్యంగా అతన్ని అనుసరించింది. ఆ అమ్మాయిని చూసావా? హాల్లో కూర్చుని పేకాడుతున్న ఓ అమ్మాయిని చూపించాడు. చూశాను అంది. ఆడదైన తనకే ఎలాగో అనిపించింది. ఆ అమ్మాయి డ్రెస్ చూస్తే భర్తకు అసహ్యం వేసుంటుంది, అందుకే ప్రత్యేకంగా చూపిస్తున్నాడు అనుకుంది. స్లీవ్లెస్ లో నెక్ జాకెట్టు ఉందనే కంటే లేదంటేనే బాగుంటుంది. పూర్తిగా తొడల దగ్గర కట్టిన చీర, పొడుగాటి లోలకులు, నడినెత్తిన చిన్న మూట. అది మోడర్నిటీ అనే కంటే పగటి వేషం అంటే బాగుంటుంది. ఏం మాట్లాడో? మీరు ఏమైనా చెప్పారా? బేష్ అతను నవ్వాడు పక్కున. వసంత లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం భర్త తెచ్చిన బన్నులు, పిన్నులు, అలంకరణ సామాను చూసి భర్తను గురించి తను వేసిన అంచనా తప్పని తెలిసిపోయింది. మరో 2 రోజులకు స్లీవ్లెస్ బ్లౌజులొచ్చాయి. అతనికి అలంకరణ అధునాతనంగా ఉండాలి, ఆలోచనలు పురాతనంగా ఉండాలి అంటాడు. భార్య అంటే అలంకరించుకుని భర్త వెనకాల గంగిరెద్దులా తిరుగుతూ అందర్నీ ఆకర్షించాలి అనుకునే స్వభావం. ఏం జాకెట్లు నచ్చలేదా అలా చూస్తున్నావు? అది కాదండి, నాకిష్టమో కాదో అడిగి కుట్టించాల్సింది, అనవసరంగా డబ్బు దండగ చేశారు. ఓహో, ప్రతి పని తమని అడిగి చేయమని సంకేతమా? ఆ గారాలేం సాగవు. అది కాదండి, నా బట్టల విషయంలోనే కాదు, అవసరం అనుకుంటే నీ ఆహార విషయంలో కూడా శాసించే అధికారం నాకుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు, లేదా మీ నాన్నకు పార్సిల్ చేయి అన్నాడు విసురుగా. అతను వెళ్ళిపోయాక అక్కడున్న వస్తువుల వంకే చూస్తూ కూర్చుంది. తనే అతనికి అనుగుణంగా మారాలి, అంతకంటే మార్గం లేదు. 2 నెలలు గడిచిపోయాయి. ఒక్కసారి వెళ్ళి తండ్రిని చూసి రావాలనున్నా శ్రీకాంత్ అంగీకరించడం తెలుసు. నాన్నైనా రాలేదు, ఆయన నన్ను పూర్తిగా మరిచిపోయినట్టున్నారు అనుకుంది సినిమాకు తయారవుతూ. వసు, అటుగా వచ్చిన శ్రీకాంత్ కళ్ళు కాంతివంతమయ్యాయి. ఇలా అలంకరించుకోవాలి, నేను నిమిషంలో తయారై వస్తాను అని బాత్రూంలో దూరాడు. ఆమె నెమ్మదిగా మేడ దిగబోయి అక్కడే ఆగిపోయింది. కింద హాల్లో రాజారావు దేవకమ్మతో మాట్లాడుతున్నాడు. ఈ వేషంతో నాన్న కంటపడ్డమా? గబుక్కున వెనక్కు తిరిగొచ్చింది. ముఖం తుడుచుకుంటూ భర్త ఎదురొచ్చాడు. ఏమండి, నాన్నొచ్చాడు, ఇప్పుడు బయటికి వెళుతున్నాం, తర్వాత వస్తాము అని చెప్పండి అంది ప్రాధేయపూర్వకంగా. గుడ్, అలా ఉండాలి. శ్రీకాంత్ ఇల్లాలంటే డబ్బు దర్పం చూపాలోయ్. నవ్వుతూ బొగ్గ మీద చిటుకు వేశాడు. అతని మాటలకు తల తిరిగిపోయింది. తన డాబు దర్పం తనకి అత్యంత ప్రియమైన తండ్రి వద్దనా? ఒకసారి అతన్ని చురుగ్గా చూసి కిందకొచ్చింది. ఏమ్మా, నాన్నను పూర్తిగా మరిచిపోయావా? ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. వారికి తీరుకుండదు ఒంటరిగా రావాలంటే. పర్వాలేదమ్మా, మీరిద్దరూ సంతోషంగా ఉంటే అదే చాలు అన్నాడు. అమ్మ రాలేదేం నాన్న? నేనిక్కడికి వస్తున్నట్టు అమ్మకు చెప్పలేదు, పని మీద వచ్చాను. నువ్వు కనిపించక చాలా రోజులైంది కదా, చూసి పోదాం అనిపించింది. ఈసారి అమ్మని తీసుకురండి. ఏం డేవిడ్, బావున్నావా? అతన్ని పలకరించి టీ ఇచ్చింది. శ్రీకాంత్ దిగిరాగానే అతన్ని కుశల ప్రశ్నలు వేసి లేచాడు రాజారావు. భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య గారు. దేవకం వచ్చింది.
మరోసారి వస్తానమ్మా. లీలావతి ఎదురు చూస్తుంటుంది. అదీ కాక ఇప్పుడు 1:05 కదా. మా ఇంటికొచ్చి మీరలా వెళ్ళిపోవడం నాకేం బాగుండలేదు అంది నిష్ఠూరంగా. మనలో మనకు అలాంటి భేదాలు, ఫార్మాలిటీస్ ఏంటమ్మా? ఆయన చిరునవ్వుతో ఆమెను సమాధానపరిచి బయటకొచ్చాడు. కారు వరకు వచ్చింది వసంత. నాన్నా, ఏమిటి వసు, ఈ వేషాలన్నీ మీ ఆయన కోసం వేస్తున్నావు అంతేనా? చాలా మంచిదమ్మా. ఒకరి అభిరుచులు ఎరిగి ఒకరు మసులుకోవాలి అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. అతను వెళ్ళిపోగానే భరత కారు దగ్గరకు నడిచింది. శ్రీకాంత్ అప్పటికే కారులో కూర్చున్నాడు. తను కూర్చుని తలుపు వేసింది. వసు, అమ్మకు చాలా కోపం తెప్పించావు. ఎందుకు? ఆ డ్రైవర్ వెదకు కప్పులో టీ ఇస్తావా? డేవిడ్కా? అతను నాకెప్పుడూ డ్రైవర్లు అనిపించడు. మేనమామలు అనిపిస్తాడా? అది కాదండి, మన ఇంటికి ఎంతోమంది వస్తారు కదా. అదీ కాక హోటల్లో మన కోసం ప్రత్యేకమైన కప్పులు ఉండవుగా. నచ్చజెప్పే ధోరణిలో ఉంది. షటప్, ఇక మీద ఏం చెప్పినా వినాలి తప్ప తెక్కవాదనలు పెట్టుకోకు అరిచాడు, కోపమంతా యాక్సలరేటర్పై చూపుతూ. రాజేశ్వరికి మూర్తి మంచితనం అంటే మంట. అందరూ ఆ మంచితనాన్ని పొగిడితే ఇంకా మంట. అవతల వ్యక్తి మంచితనం బయటపడుతుంటే చుట్టూ మంచివారు ఉండబట్టేనన్న సత్యం అతనికి తెలీదు. ఈరోజు అది తెలియజేయాలి. రవిని నీకు అప్పగించాను అనకపోయినా తను చూస్తోంది. అదో అలుసు అనుకుంది. ఈరోజు అతని ఓర్పు, సహనం పరీక్షించాలనే కూర్చుంది. మూర్తి కొడుకును ఆడిస్తూ పేపర్ చూస్తున్నాడు. రవి మూడు మారింది. తండ్రిని వదిలి వంటింట్లోకి వెళ్ళాడు. మరో 5 నిమిషాలకు వాడి రెక్క పట్టుకుని బరబరా ఈడ్చుకొచ్చింది. ఒక్క క్షణం ఉన్నచోట ఉండవు కదా, వెదవతో చావొచ్చింది. దబదబ 4 గంటించింది. వాడు దెబ్బలకు అలవాటు పడలేదేమో మూత్రం చేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఒకవైపు ఇంటి చాకరీ, రెండో వైపు నువ్వు దాన్ని కాల్చుకు తింటున్నారా? అత్తగారి గొణుగుడు విని రాజీ తెల్లబోయింది. కృష్ణమూర్తి, ఆదివారమే కదరా, కాసేపు చంటాడిని అదుపులో పెట్టుకోకూడదు. అవునమ్మా, వీడికి మీరంతా గారవం నేర్పి పెట్టారు. ఎరా, అమ్మను విసిగిస్తున్నావు కదూ? మామూలుగా అడిగాడు. రాజీకి మతిపోయింది. రవ్వంటే అతనికి ఎంత ప్రాణమో ఎరుగంది కాదు. ఈరోజు అతనికి కోపం తెప్పించాలన్న పట్టుదల సడలిపోసాగింది. తనపై తనకే కోపం వచ్చింది. రాక్షసిలా ఎంత దారుణంగా ప్రవర్తించింది. మోరుడి తల్లివి అని అతని నోట అనిపించుకుని అతన్ని దులపాలి అనుకున్న అభిప్రాయం ఎప్పుడో ఎగిరిపోయింది. భర్తను చురచురా చూసి వాణ్ణెత్తుకుని వంటింట్లోకి వెళ్ళింది. ఆమె చర్యను విస్మయంగా చూసి లోపలికి రాబోయిన మూర్తిని బయట విద్యార్థులు పిలిచారు. వాళ్ల వెనకాల వెళ్ళాడు. మరో అరగంట తర్వాత లోపలికొచ్చి విస్మితుడయ్యాడు. రవి రాజీ ఒడిలో నిద్రపోతున్నాడు. ఆమె ఏడుస్తోంది. చాలాసేపటి నుండి ఏడుస్తుంది అనడానికి నిదర్శనము ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాజీ విసురుగా తల తిప్పి అతని వంక చూసింది కానీ మాట్లాడలేదు. అతను ఆమె పక్కనొచ్చి కూర్చున్నాడు. ఎందుకు రాజీ? మీ పితృప్రేమను చూస్తే ఏడుపొస్తుంది అంది విసురుగా. ఇదో అభియోగమా? కాదు, నిజం. వాణ్ణి అన్ని దెబ్బలు కొడితే మీకు చేమకుట్టినట్టయినా లేదు. నువ్వు వాణ్ణి కొడితే నాకెందుకు కోపం రావాలి? ఈ ఇంట్లో అందరికీ నువ్వే పెద్దవు అన్నాడు. చిచ్చి, వాడికెవ్వరూ లేరు. మరోసారి కళ్ళు ఒత్తుకుని వాణ్ణి పడుకోబెడుతుంటే మూర్తి లేచి గదిలోకొచ్చాడు. హృదయం లేదు వీళ్లకు. రాజీ గొణుగుడు వినిపించింది. చిత్రమైన స్వభావం అనుకున్నాడు. పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు. మరో గంట తర్వాత వచ్చింది రాజేశ్వరి. ముఖం కడిగినట్టుంది. తేటగా కనిపించింది. భోజనానికి లేవండి. నీ మనసు స్థిమితంగా ఉందా? విసురుగా వెనుతిరిగింది. వెనకాలే అతనొచ్చి వాల్చిన పీట మీద కూర్చున్నాడు. అమ్మ భోజనమైందా? నువ్వురా అన్నాడు. ఆకలిగా లేదు నాకు. అలాగా, మరి తినిపించాల్సి వస్తుంది సుమా అన్నాడు. విసురుగా కంచం పెట్టుకుంది. రాజీ, మనలాంటి వారికి వారానికొచ్చే ఒక్క ఆదివారం పండగ లాంటిది. ఈ ఒక్కరోజు ఆబాసుపాలు చేసుకుంటే ఏం లాభం? అతను వడ్డిస్తుంటే మరేం అనలేక భోజనం ముగించింది. అతను నిద్రపోయాడు భోజనం కాగానే. రాజీ తన ఓటమి అంగీకరించలేకపోతోంది. బల్లమీద పెట్టిన సుశీల ఫోటోపై పడింది దృష్టి. వెంటనే అది తీసి డ్రాయర్ సొరుగులో పడేసింది. వసంత స్వర్గసుఖాలు అనుభవిస్తుండొచ్చు. మేడ, కార్లు, నౌకర్లు, నిమిషాల మీద కావాలన్నది కొనిపెట్టే పెద్దలు తనకేముంది? ఒక్క నెల సరదాపడి ఒక్క చీర కొంటే మరుసటి నెలంతా బాధపడే స్థితి. అలా ఆలోచిస్తూనే తను నిద్రపోయింది. ఆ రాత్రి పని ముగించి వచ్చేసరికి మూర్తి పడకపై దుప్పటి మారుస్తున్నాడు. తను దిండు కవరు మార్చింది. రాజీ, అతని చేతులు ఆమె భుజాలపై పడ్డాయి. నీకు బాధాకరంగా ఉన్న విషయం నా దగ్గర చర్చించడానికి మొహమాటం ఎందుకు? ఏంటి మీరంటోంది? నాకు తెలుసు రాజీ, స్త్రీ హృదయం చాలా సున్నితమైంది. ఒక్కోసారి మగవారికి అర్థం కాదు. ఎవరి విషయం ఏమో కానీ నా విషయంలో నీకెలాంటి సంకోచం వద్దు.
నువ్వు అడగాల్సింది నిర్మోహమాటంగా అడుగు. ఏంటి సోది అంది. బల్లపై సుశీల ఫోటో ఉంచి నిన్ను బాధించాను కదూ. ఆశించని ఈ మాటలకు తెల్లబోయింది. అతని కౌగిలిలో ఒదిగి వెక్కి వెక్కేడ్చింది. అతను మెల్లగా వీపు నిమురుతుంటే నిద్రపోయింది. సోమవారం పనులు పూర్తి చేసి రవికి బొమ్మల పుస్తకం చూపిస్తూ కూర్చుంది. పోస్ట్ మ్యాన్ వచ్చి ఓ కవరు ఓ వారపత్రిక ఇచ్చి వెళ్ళాడు. యథాలాపంగా వారపత్రిక విప్పింది. ఎప్పుడూ మూర్తి ఆమె కోసం ఏదో పత్రికలు కొంటుంటాడు. తిరగేస్తున్న ఆమె దృష్టి ఓ చోట ఆగిపోయింది. తీరని కోరికలు కథానిక, శ్రీమతి రాజేశ్వరి. రచయిత పేరుకు దగ్గరుంది. గబగబా చదివింది. తానెప్పుడూ పత్రికలకు పంపలేదు. కానీ కథావస్తువు తందే. అజాగ్రత్తగా చిత్తు కాగితాలు పడేసిన కాగితాలు పత్రికలకెలా వెళ్ళాయి? మూర్తే పంపించుంటాడు. అది మూర్తి పంపినాడంటే ఆమెకు ఎలాగో ఉంది. దానికి తోడు ఆ రోజు అతను తొందరగా వచ్చాడు. ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారట. అతను కుర్చీలో కూర్చోగానే త్వరగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. చదువుతున్న పేజీ అలాగే వదిలి చాలాసేపు వంటింట్లో ఉండిపోయింది కావాలనే. అతను పిలవలేదు. తప్పదన్నట్లు కాఫీ తెచ్చింది. అచ్చైన కథను మరోసారి చదువుతున్నాడు. కంగ్రాచులేషన్స్. కాఫీ తీసుకోండి. ఎక్కడ దానవు? థ్యాంక్స్ అయినా చెప్పలేదు. థ్యాంక్స్. బావుంది చిలక పలుకు. భర్తకు థ్యాంక్స్ ఇలా చెప్పరు. నవ్వుతూ ఆమెను చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. వదలండి, అవతల ఉన్నారు అంది. నీకు ఈరోజు సినిమా చూపిస్తాను. తర్వాత నువ్వు చూపించాలి. త్వరగా అతన్ని వదిలి వెళ్ళింది. ఆలోచనలు ఆమెను వదలడం లేదు. ఈ మనిషి ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వుతున్నారు? సినిమా నుండి వచ్చేసరికి రుద్రాలు అన్నం వండేసింది. ఉదయం అదరోలతో కడుపు నింపుకున్నారు. అతను నిద్రపోయినా రాజీకి నిద్ర రాలేదు. పత్రికల్లోని కథలు, సీరియల్స్, వ్యాసాలు అన్నీ చదివింది. లైట్లార్పి అటు ఇటూ దొరలసాగింది. ఆమె చుట్టూ భర్త చేయి పడి ఆమెను దగ్గరగా లాక్కుంది. రాజీ, నిద్ర రావడం లేదా? చీకట్లో అతని స్వరం మృదువుగా, మధురంగా, మందలింపుగా వినిపించింది. లేదు. ఆ కథ చదివాక కూడా మీకు ఏమనిపించలేదా? అతను నవ్వినట్టు అనిపించింది. చాలా సంతోషం కలిగింది. నీలో మంచి కాల్పానిక శక్తి ఉంది అన్నాడు. ఆ భావాలు నా స్వంతం అయితే? నీకో చిన్న హెచ్చరిక. సుఖ సంతోషాలు డబ్బు హోదాతో రావంటాను అన్నాడు మరింత దగ్గరకు తీసుకుంటూ. మీరు ఏంటి నేను? మీరంత మంచిగా ఎందుకుంటారు? మీ మంచితనంతో నా మతి పోతోంది. నీ మతికి నేను కాపలా లేవోయ్, ఎక్కడికూ పోకుండా. నీకు కూడా ఎంత మంచి మనసుంది రవిని. అతని మాట పూర్తి చేయనీలేదు. అతని సరసన నిశ్చింతగా నిద్రపోయింది. డిగ్రీలు ఎందుకో తెలుసా? ఎందుకేమిటి? అవి చేతపట్టుకుని ఉద్యోగాలకు తిరగడానికి నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నిక్కచ్చిగా చెప్పాడు శ్రీకాంత్. పల్లెటూరు వచ్చాక వసంతకు మరీ విసుగ్గా ఉంది. చేసే పనేం లేదు. అతను దినమంతా బయటే తిరుగుతాడు. అది కాదండి, పొద్దుపోవడం లేదు. ఇంకొక 4 రోజులాగు, చేతి నిండా పని. ఈరోజు సిటీలో రవీంద్ర భారతిలో ఎమ్మెల్యే గారి అమ్మాయిది భరతనాట్యం ఉంది, వెళదామా? మీ ఇష్టం. భర్తకు ఇష్టంగా అలంకరించుకుని తయారైంది. రవీంద్ర భారతిలో సమంత భర్తతో కనిపించింది. శ్రీకాంత్ చిరునవ్వుతో ఎదురు వెళ్ళాడు. వదినగారు, మీ పల్లెటూరు పిల్ల ఎలా మారిందో చూడండి అన్నాడు. మరిదిగారు, మా వసు పల్లెటూరిది కాదు, సింపుల్గా ఉండాలంటుంది. మగవారిద్దరూ బయటకు వెళ్లారు. అక్కా చెల్లెళ్ళు మిగిలారు. బాబును చూడక చాలా రోజులైందక్కా. ఈ పూట రాకూడదు. ఆయన పనుంటే తప్ప రారక్కా. ఏమీ మారలేదా? మారతారన్న ఆశ కూడా లేదు. ఊరికి వెళితే అత్తగారి ప్రమేయం ఉండదు, మారవచ్చని ఆశించాను. లాభం లేదు. ఆయనకు అనుగుణంగా నేనే మారిపోతున్నాను అంది నవ్వలేక నవ్వుతూ. శ్రీకాంత్ కోకోకోలాలు పట్టించుకుని వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. మర్నాడు బంధువులింట్లో నిశ్చితార్థం ఉందని ఆగిపోయారు. మర్నాడు తనకున్న నగలన్నీ వేసుకుని అత్తగారి వెంట బయలుదేరింది. నిశ్చితార్థం జరిగింది. వాళ్ళు ధనవంతులు కారు. అందుకే దేవకమ్మ వెళ్ళిపోదామని తొందర పెట్టసాగింది. మా అబ్బాయికి పనులు అంది. మరో 10 నిమిషాల్లో వడ్డం చేస్తారు. ఇంటావిడ ప్రాధేయపడింది. వసంత ఆమె మాటలు తోసివేయలేకపోయింది. కొందరు సీతాకోక చిలుకలు చటపటా చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. విస్తరలలో దుమ్ము పడింది కూడా గమనించనే లేదు. భోజనాలయ్యాయి. ఆ అమ్మాయి రాజారావు గారు అమ్మాయి కదూ, కొంచెం కూడా గర్వం లేదమ్మా. వసంతను గురించి అనుకుంటున్నారు. ఆ మాట విని దేవకమ్మకు మండిపోయింది. ఆ ఇంటివారికి రాజకీయంగా లావాదేవీలున్నాయని వచ్చారు. కానీ పూసుకు తిరగాలని కాదు. వసంత పూసుకు తిరిగిందని అత్తగారి అనుమానం. ఇంటికి రాగానే కోడల్ని దులిపేసింది. యారా, మీ ఆవిడకు వాళ్ళమ్మ డాబు దర్పం నేర్పలేదు, నువ్వైనా నేర్పు. వాళ్ళు సాటివాళ్ల, పోదామంటే కదలదేం అంది. ఆ తర్వాత భర్త నోటి నుండొచ్చే వాడి బాణాల వంటి మాటలు వినే ఓపిక లేదు.
క్షమించండి అత్తయ్య, నాకేం తెలీదు. ఏమండి, మీరు హెచ్చరిస్తుండాలి అంది భర్త వంక తిరిగి. అలా అన్నావు బావుంది. అతను గర్వంగా భుజాలు ఎగరేశాడు. భోజనాల దగ్గర తల్లి కొడుకులు ఎన్నికలకి ఎంత కావాలో అంచనా వేస్తున్నారు. అలాంటి చర్చల్లో పాల్గొనే అర్హత, ఆసక్తి రెండూ లేవు వసంతకి. కూరలోంచి ఒక్కొక్క ఆవగింజ తీసివేస్తోంది. ఈ మధ్య బొత్తిగా తిండి సహించడం లేదు. వసు, నేనడిగింది వినిపించిందా? ఏమడిగారు అంది గాబరాగా తలెత్తుతూ. నీ భార్య నెరజాన్రా, తప్పించుకుంటుంది చూడు. పెద్దాడబడుచు నవ్వింది. నేను నిజంగా వినలేదు వదినా. ఇప్పుడు విను. మీ నాన్నగారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నాకేం తెలుసు, నేనిప్పుడు అడగలేదు అంది తెల్లబోతూ. శ్రీకాంత్ బొమ్మలు ముడిపడ్డాయి. మరేం తెలుసు? వెటకారంగా అత్త అడిగింది. రేపు వెళ్ళాలి. ఓ 25,000 సర్దుతాడేమో అడుగు. భర్త ఆజ్ఞ. ఎవడి కోసం సర్దుతాడు? నువ్వు అంటే 50,000 నీ కాళ్ళ దగ్గరకు వచ్చేవి. వెనక ముందు ఎవరు లేరు కదా అని వెళ్తిపడలేదు మనము. అత్తగారు మూతి తిప్పుకుంది. మీకంతా తొందరే, ఆ మాత్రం తెలీదా? వసంత వెర్రిదా ఏం? ఆడపడుచు మెత్తగా చెప్పదలిచిందేదో చెప్పింది. వసంత గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆపద్బాంధవిలా లీలావతి వచ్చింది. నువ్విక్కడే ఉన్నావా? మీ నాన్న నీ కోసం చూడలేకపోయానే అనుకుంటూ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్లారా? ఎందుకమ్మా అంది. ఏదో కాన్ఫరెన్స్ ఉందట. తల్లి కూతుళ్లే మాట్లాడుకున్నారు. దేవకమ్మ వియ్యపురాల్ని చూడనట్టే వెళ్ళిపోయింది. శ్రీకాంత్ నమస్కరించాడు ముక్తసరిగా. ఎందుకు వసు చిక్కిపోయావు? ఆప్యాయంగా కూతురి బొగ్గలు నిమిరింది. తిండిలేక? ఆడబడుచు వెకిరించింది. లీలావతి చిన్నబుచ్చుకుని మరో గంటుండి వెళ్ళిపోయింది.